నమస్తే, నేను మీ బోస్ కుమరి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 7 కొండల్ని 2 కొండలు చేసాడనో, 2 కొండల్ని 7 కొండలు చేశారనో, అసలు 7 కొండలు వెంకటేశ్వర స్వామికి ఇచ్చింది ఆయనేనని ఈ రకంగా విపరీతమైన ప్రచారం జరిగినటువంటి నడుమ మళ్ళీ ఆ విషయం ఇప్పుడు తెర మీదకి వస్తున్నటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే మీద చాలా మంది కానీ దీని గురించి ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సోషల్ మీడియాలో కూడా ప్రస్తావిస్తారు. ఏంటి ఈ కథ? మాకు తెలుసు, మీకు మామూలుగా రాజశేఖర రెడ్డి గారు అంట వెంకటేశ్వర స్వామికి 7 కొండలు ఇచ్చాడంట, ఆయనే ఇచ్చాడంట. బట్ అది కాదు, కరెక్ట్ కాదు. 7 కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అంటారు. అంటే కొన్ని శతాబ్దాలు వేల సంవత్సరాల క్రితం నుంచే, వేల సంవత్సరాల నుంచి. బట్ అది 7 కొండలవాడ అంటే ఆయనకి 7 కొండలు కలిగిన వాడ అని ఆయనకి పేరు. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చేది 7 కొండలు అనేటువంటి విధంగా నేను వీడియో చేశాను. వాస్తవంగా చెప్పాలంటే సాక్షిలో పనిచేసినటువంటి రిపోర్టర్సే చాలా మంది చెప్పారు. అంటే ఒక ఆయన చెప్పాడు, నేను ప్రూఫ్ కూడా చెప్పాను. అది ఏంటంటే 7 కొండలులో ఒక పార్ట్లో వాళ్ళు ఏదో కృష్ణ విధానానికి సంబంధించి ఏదో చేయాలని చూశారు. అది పూర్తి వ్యతిరేకత రావడంతో వెంటనే మళ్ళీ 7 కొండలు వెంకటేశ్వర స్వామి అనేటువంటి విధంగా జీవో చేశారు అనేటువంటి విధంగా చాలా మంది మాట్లాడారు. మామూలుగా రాజశేఖర రెడ్డి హయాంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయట పెడుతుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కానీ మిగతా చాలా మంది మాట్లాడతారు, మేధావులతో సహా మాట్లాడతారు. 2 కొండలే వెంకటేశ్వర స్వామికి 2 కొండలు చాలు అనేటువంటి జీవో రిలీజ్ చేశారట. 338 జీవో 2005లో రిలీజ్ చేశారట. 338 జీవో రిలీజ్ చేస్తే ఆ తర్వాత దాని మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది. ఆ వచ్చినప్పుడు ఆ తట్టుకోలేక అప్పుడు మళ్ళీ 2007లో మళ్ళీ 7 కొండలు వెంకటేశ్వర స్వామి అనేటువంటి విధంగా మళ్ళీ జీవో రిలీజ్ చేశారట. అంటే టోటల్గా వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్ళారు అనేది మాత్రం ఖచ్చితంగా వాస్తవంగా చెప్తున్నారు ఇప్పటికీ కూడా. నిండు అసెంబ్లీలో నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కూడా అదే, చాలా మంది చెప్తుంది కూడా అదే. ఇక్కడ లాజికల్ గా క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే తెలియనటువంటి వాళ్ళకి అప్పుడు ఏం జరిగిందో ఏమో అంటే తెలియనటువంటి వాళ్ళకి అసలు 7 కొండలే వెంకటేశ్వర స్వామికే అని చెప్పేసి జీవో ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది అనేది క్వశ్చన్. కాబట్టి దానికి ఏదో ఎలక్షన్స్ అని, ఆడేడు కేసు వేసాడని ఈ రకమైనటువంటి విధానంగా మాట్లాడుతున్నారు. కానీ అసలు అది కరెక్ట్ కాదు. అసలు కొండల జోలికి వెళ్లాల్సినటువంటి అవసరం ఏముంది? 7 కొండల వాడ వెంకటరమణ కదా, 7 కొండలు వెంకటేశ్వర స్వామికి మీరు ఇచ్చేది ఏంటి అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. దానికి సమాధానం ఇది. నేను ఇంతకుముందు వీడియోలో ఏదైతే చెప్పానో నిండు అసెంబ్లీలో అందరూ అదే మాట్లాడారు. 2 కొండలు అనేది ముందు చెప్పారు, జీవో రిలీజ్ చేశారు. ఆ తర్వాత తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ విధంగా చేసినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విధంగా అయితే మాత్రం విపరీతంగా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సోషల్ మీడియాలో విపరీతంగా హత్య చేసినటువంటి పరిస్థితులు అయితే మరి